హైదరాబాద్ సిటీలో వరుసగా కార్ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రోడ్లపై వెళ్తున్న కార్లు మార్గ మధ్యలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమవుతున్నాయి. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. కారులో మంటలు చెలరేగటానికి మెయింటెనెన్స్ సరిగా లేకపోవటమేనని చెబుతున్న డిఎఫ్ఓ వెంకన్నతో అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఈ మధ్య కాలంలో కార్ ఫైర్ యాక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్న సిచ్యువేషన్. నిన్నటికి నిన్న మాదాపూర్కి సంబంధించిన కేబుల్ బ్రిడ్జ్లో కూడా ఒక్కసారిగా మంటలు రావడం, అదేవిధంగా కారు మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితి. దీనికి సంబంధించి అసలు ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి, అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డిఎఫ్ఓ వెంకన్న ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఫైర్ యాక్సిడెంట్స్, ఈ కార్కి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితి. అసలు జరగడానికి గల కారణాలు ఏంటి? సో మెయిన్గా దాంట్లో ప్రమాదాలకు, వాహనాలలో అగ్ని ప్రమాదాల కారణాలు ఏంటంటే చెప్పుకోవాల్సినవి యాంత్రిక లోపాలు. అంటే దాంట్లో డిజైన్లో లోపాలు ఉండొచ్చు, విద్యుత్ సమస్యలు, తర్వాత మానవ తప్పిదాల వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంట్లో మనం కొన్ని చెప్పుకోవాలంటే పూర్ మెయింటెనెన్స్. వెహికల్ ఒక కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. టైం టు టైం దాంట్లో మెయింటైన్ చేయకపోతే కూడా ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉంటాయి, దాంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయటం కానీ అవి చేస్తూ ఉంటారు వెహికల్ కొన్న తర్వాత, అదొక కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్యూయల్ లీకేజీలు కూడా ఉంటాయి. ఫ్యూయల్ సిస్టమ్ ఏదైతే ట్యాంక్ నుంచి ఇంజన్కు ఫ్యూయల్ సప్లై అవుతుందో, సో అందులో లీకేజీలు ఉన్నా కూడా ప్రమాదానికి అదొక కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్, వెహికల్ కూడా రెండు కొలిడ్ అయినప్పుడు కూడా అట్లా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఓవర్ ఈటింగ్, సో వెహికల్ బాగా లాంగ్ జర్నీ చేయటం కానీ లేకపోతే ఎండలో పెట్టడం కానీ ఆ మూలంగా కూడా మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. తర్వాత వచ్చేసి డిజైన్ క్లాస్, అంటే డిజైన్లో కూడా ఏమన్నా లోపాలు ఉంటే కూడా ఒక్కోసారి అట్లా కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆర్సన్ ఫైర్స్ అయితే కావాల్సుకొని కూడా కొంతమంది నిప్పు పెడతా ఉంటారు, ఏదో పగల వల్ల ఇట్లా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఈవీ బ్యాటరీలు, దాన్ని ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఎంత టైం పెట్టాలి, ఆ యూజర్ మాన్యువల్ ఉంటుంది వెహికల్ మాన్యువల్తో పాటు, ఎంత ఛార్జింగ్ పెట్టాలి, ఆ లోడ్ ఎంత కావాలి, ఎలక్ట్రిసిటీ లోడు, దానికి తగ్గ సాకెట్ కానీ ప్లగ్ సిస్టమ్ అవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా, ఎంత టైం ఏంటి అనేది కూడా అవన్నీ కూడా సరి చూసుకోవాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అవన్నిటిని మనం అవాయిడ్ చేయాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. వాటికి కూడా మన దగ్గర కొన్ని చెప్తున్నాం. మనం రెగ్యులర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వెహికల్ని కూడా కొన్న తర్వాత టైం టు టైం దాన్ని సర్వీసింగ్ చేయించుడు కానీ, ఆయిల్ చేంజ్ చేసుడు కానీ, ఇంకా ఎట్లా చేయాలి, ఈ మాన్యువల్ ఏదైతే కంపెనీ మాన్యువల్ ఇస్తుందో వెహికల్ మాన్యువల్, దాని ప్రకారంగా టైం టు టైం మనం మెయింటైన్ చేస్తే ప్రమాదాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అదే కాకుండా సేఫ్ డ్రైవింగ్ కూడా ఇంపార్టెంట్. స్పీడ్గా వెళ్ళి ఎక్కడో ఒకదాన్ని డాష్ ఇచ్చుడు, వెహికల్ పల్టీ కొట్టుడు, అట్లా ఫ్యూయల్ ట్యాంక్ పగిలిపోవటం, అట్లా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సేఫ్ డ్రైవింగ్ అనేది కూడా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వెహికల్లో ఫ్లేమేబుల్ మెటీరియల్ కూడా పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. జనరల్గా ఆ ఫ్లేమేబుల్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే సపరేట్, దానికి సపరేట్ వెహికల్స్ ఉంటాయి, ఆ పర్మిషన్ తీసుకొని వాటిలోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంతేగాని మన సొంత వెహికల్లో ఈ ఫ్లేమేబుల్ ఐటమ్స్ పెట్టుకొని కూడా దానివల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి మనకు. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయాలి. తర్వాత ఫ్యూయల్స్ కూడా ఏమైనా లీకేజ్ అయినప్పుడు మనకు స్మెల్ వస్తుంది. ఫ్యూయల్ లీకేజ్ అయినప్పుడు దాన్ని గమనించి ఇమీడియట్గా వెహికల్ ఆఫ్ చేసి ఇంజన్ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి కన్సర్న్డ్, అంటే ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సైడ్కు పార్కింగ్ చేసుకొని మెకానిక్ని పిలిపించుకోవడం కానీ, లేకపోతే ముందు చేరిగానే అవసరం అనుకుంటే నియర్ బై ఫైర్ స్టేషన్ కూడా మనం కాల్ ఇవ్వచ్చు అనమాట. ఇంజన్ కూడా ఎంత టెంపరేచర్ ఉందనేది కూడా మనకు అక్కడ డాష్ బోర్డ్లో చూపెడుతుంది డ్రైవర్ దగ్గర. సో దాన్ని కూడా గమనించుకోవాలి. ఓవర్ హీట్ అవుతుందంటే ఎందుకు అవుతుందని ఇమీడియట్గా మనం షెడ్కి పంపించడం, లేకపోతే కన్సర్న్డ్ ఏ కంపెనీ దగ్గర కొన్నామో ఆ కంపెనీ వర్క్షాప్కి తీసుకెళ్ళటం కానీ అట్లా చేపించేస్తే ఇలాంటి ప్రాబ్లం జరగకుండా ఉంటుంది. ఎక్కువగా ఎలాంటి ప్రమాదాలు జరుగుతుండడం వల్ల ఈ కార్ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నట్టు మీరు గమనించారు సార్? అంటే జనరల్గా ఏం చేస్తారు, మనకు ఇంట్లో పార్కింగ్ షెడ్ లేకపోతే బయట పెడతా అంటారు. ఎండకు బాగా హీట్ అయ్యి కూడా, ఇంజన్ హీట్ అయ్యి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. నార్మల్గా వెహికల్ వైల్ గోయింగ్ రోడ్డు మీద పోతున్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఇదే. దీనికి సంబంధించి సార్, ప్రమాదాలకు సంబంధించి ఎక్కువగా ఏ వెహికల్స్ ఎక్కువ ఈ అగ్ని ప్రమాదాలకు బారిన పడుతున్న పరిస్థితి? అంటే ఈవీ వెహికల్ పడుతున్నాయా, లేకపోతే నార్మల్గా వెహికల్స్ ఎక్కువగా, అంటే డీజిల్ వెహికల్ కావచ్చు, పెట్రోల్ వెహికల్ కావచ్చు, అవి ఎక్కువ వస్తున్నాయి? సో అన్ని వెహికల్స్ ఉంటాయండి. యాజ్ పర్ ఇప్పుడు ఆర్టీ యాక్ట్ ప్రకారంగా ఏ వెహికల్కి ఎంత లైఫ్ ఫిక్స్ అనేది వాళ్ళు చేసి పెడతారు. దాంట్లో ఉంటుంది 15 years 10 years ఏంటి అనేది. ఆ షెడ్యూల్ ప్రకారం
ప్రకారంగా చూసుకోవాలి. మనకు డీజిల్ ఈవీ అనేది కాదు, ఏ వెహికల్ అయినా కూడా పూర్ మెయింటెనెన్స్ ఉండి ఓవర్ హీటింగ్ ఉండి ఇట్లయితే ఖచ్చితంగా అది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు నార్మల్గా అగ్ని ప్రమాదాలు జరగడం వేరు, ఇక్కడ ఈ కార్లకు సంబంధించి అంటే ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి అగ్ని ప్రమాదాలు జరగడం వేరు. సో దీని పట్ల ప్రజలకి ఎలాంటి ప్రికాషన్స్ అంటే ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? కంపెనీ డిజైన్ చేసిన దాని ప్రకారంగానే పార్ట్స్ రిప్లేస్ చేయటం కానీ మెయింటెనెన్స్ అవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు ప్రతి వెహికల్లో ఒకటి పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఇమీడియట్గా ఏమైనా స్మెల్ వస్తుంది మనకు, ఇది ఫ్యూయల్ లీకేజ్ అయినా తర్వాత ఏదైనా వైరింగ్ షార్ట్ అయినా కూడా మనకు స్మెల్ వస్తుంది. ఇమీడియట్గా మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ కనుక ఉంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏం చేయాలంటే వెంటనే అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంజన్ ఆఫ్ చేయాలి. ఫస్ట్ ఒక సైడ్కి తీసుకొని ఇంజన్ ఆఫ్ చేయాలి. ఇంజన్ ఆఫ్ చేసుకొని వాహనాన్ని వదిలిపెట్టి దూరంగా నిలబడాలి. దూరంగా నిలబడి ఇమీడియట్గా నియర్ బై ఫైర్ స్టేషన్ ఏది ఉందనేది తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసేస్తే వాళ్ళు కూడా దే కెన్ గైడ్. అది చేయాలండి. ఫస్ట్ కార్లో కూడా ఫైర్కి సంబంధించి ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ ఎక్విప్మెంట్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటే జాగ్రత్తల నుంచి అంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పడవచ్చు అని చెప్పేసి వెంకన్న చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనీతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.